ఏపీ అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. ప్రమాదంలో చనిపోయిన 18 మంది ఫ్యామిలీలకు ₹1 చొప్పున పరిహారం ఇస్తామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ హరిచందర్ తెలిపారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి పరిహారం ఇస్తామని, ఎంత మొత్తం అనేది త్వరలోనే చెప్తామని అన్నారు. చచ్చిపోయింటారు జనాభా కూడా ఖచ్చితంగా ఆడ ఫైల్ బాయిలర్లో ఏపీ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించి 17 మంది మరణించారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హాస్పిటల్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మందుల తయారీలో ఉపయోగించే 500 KL సామర్థ్యం గల రియాక్టర్ నిన్న మధ్యాహ్నం పేలటంతో ఈ ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ప్రమాదంలో 18 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం, గాయపడ్డ వారికి 50,000 అందించనున్నట్లు తెలిపారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలుంటాయన్నారు. ఇవాళ ప్రమాదం జరిగిన సెజ్ ని సందర్శించనున్నారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ఘటనపై గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. Gracias.